ఓకే. సో, రికార్డింగ్ స్టార్ట్ చేశాను. పీపీటీ ఓకే. సో, నా స్క్రీన్ కనపడుతుంది గదా! ఆ! సో, మనము లాస్ట్ సెషన్‌లో ఎస్‌ఏడీ కమాండ్ గురించి నేర్చుకున్నాం గదా! సో, మనం ఈరోజు ఏడబ్ల్యూకే కమాండ్ గురించి నేర్చుకుందాం. ఓకే. సో, ఎస్‌ఈడీ కమాండ్ సింటాక్స్ ప్లస్ ఏడబ్ల్యూకే కమాండ్ సింటాక్స్ 2 ఆల్‌మోస్ట్ సిమిలరే. చిన్న డిఫరెన్స్ మనకేముందంటే, ఇప్పుడు నేను చెప్పిన ఎస్‌ఈడీ కమాండ్‌లో మన కమాండ్ సింటాక్స్ ఏముంది ఇలా ఉంది. ఎస్‌ఈడీ ఆప్షన్స్ సింగిల్ కోట్స్‌లో కమాండ్ ఫైల్ ఉంది. సో, కానీ మనకి ఏడబ్ల్యూకేకి ఎలాగుంది? ఏడబ్ల్యూకే ఆప్షన్స్ కమాండ్ బదులు యాక్షన్. ఓకేనా? కమాండ్ బదులు యాక్షన్ అంతే. తర్వాత ఫైల్. ఓకే. సో, నేను విత్ ఎగ్జాంపుల్ చెప్తానివి. సో, క్లియర్‌గా అర్థమైపోతుంది. ఓకే. సో, నేను ఫస్ట్ ఆప్షన్స్ లేకుండా చెప్తాను. ఓకే. అంటే ఓన్లీ ఏడబ్ల్యూకే, యాక్షన్, ఫైల్. ఓకే. సో, దాని ఎగ్జాంపుల్ ఏంటి? ఇది ఎగ్జాంపుల్. ఓకే. నేను ఈ డేటాతో ఆన్సర్.txt అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో, నేను ఆల్రెడీ సర్వర్‌లో ఆన్సర్ అనే టెక్స్ట్‌తో నేను ఈ ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే. క్యాట్ కమాండ్ యూజ్ చేసుకొని. సో, ఇప్పుడు నేనేం చేస్తాను నాకున్న ఎగ్జాంపుల్ ఏంటి? ఏడబ్ల్యూకే యాక్షన్ ఆన్సర్స్.టెక్స్ట్. నేను ఫస్ట్ ఇది రన్ చేస్తాను. అవుట్‌పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఓకే. సింగిల్ కోట్స్. సో, సింగిల్ కోట్స్ ప్లస్ బ్రేసెస్. సో, బ్రేసెస్‌లో మన యాక్షన్ ఏంటి? ప్రింట్. సో, ప్రింట్ మీనింగ్ ఏంటి? ఇట్ విల్ ప్రింట్. ఇది ఏం ప్రింట్ చేస్తుందంటే సో, ఇక్కడ ఏడబ్ల్యూకే సో, ప్రింట్ అనే యాక్షన్ ఏం చేస్తుంది? ఈ ఫైల్ కంటెంట్స్ మొత్తం లిస్ట్ ఔట్ చేస్తుంది. హ్మ్. ఓకే. కంటెంట్ మొత్తం లిస్ట్ ఔట్ చేస్తుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తాను? విత్ ఆప్షన్స్‌తో సేమ్ ప్రింట్ యాక్షనే తీసుకుంటా. విత్ ఆప్షన్. ఓకే. సో, ఆప్షన్ ఏంటంటే -f ఆప్షన్. సో, -f ఓకే. ఇది రన్ చేస్తాను. సారీ. సో, మనకి ప్రింట్ చేసినప్పుడు మొత్తం ఫైల్‌లో ఉన్న డేటా వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. సో, ఇప్పుడు ఇది రన్ చేసింటే ఎలాగొచ్చింది మనకి? ఇలాగొచ్చింది. సో, దీని మీనింగ్ ఏంటే -f అనే ఆప్షన్‌కి మనం ఏం మెన్షన్ చేశామంటే ఇక్కడ సో, -f స్పెసిఫైస్ ద ఫీల్డ్ సెపరేటర్. ఓకే. హ్మ్. ఈ కేస్‌లో ఏంటి మనం మెన్షన్ చేసిందేంటి? కామా. అంటే దీని మీనింగ్ ఏంటంటే థిస్ ఆప్షన్ అంటే ఈ కామా అనే ఆప్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ టెస్ట్ ద ఏడబ్ల్యూకే టు స్ప్లిట్ ఈచ్ లైన్ ఇంటూ ఫీల్డ్స్ నథింగ్ బట్ కాలమ్స్ బేస్డ్ ఆన్ ద కామాస్. అంటే కామాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ స్ప్లిట్ చేసాయి. హ్మ్. దాన్ని ఒక కాలంగా స్ప్లిట్ చేసాయి. సో, ఇక్కడ జాన్ దగ్గర స్ప్లిట్ అయిపోతుంది. నెక్స్ట్ 25 దగ్గర స్ప్లిట్ అయిపోతుంది. సో, అట్లా హ్మ్. ప్రతి లైన్‌లో స్ప్లిట్ అయిపోతూ వస్తుంది. సో, అందుకు ఇట్లా స్ప్లిట్ అయిన తర్వాత మనం ఏం చేసాము, ఈ స్ప్లిట్ అయిన దాంట్లో $1 అంటే ఫస్ట్ కాలమ్ మాత్రమే ఇవ్వు. సో, ఇక్కడ ఫస్ట్ కాలమ్‌లో ఏమొస్తుంది మనకి? అన్ని నేమ్స్ అన్నీ ఫస్ట్ కాలమ్‌లో వస్తాయి. సో, అందుకు ఇది ఫస్ట్ కాలమ్‌లో ఇక్కడ మెన్షన్ చేసింది. సో, ఇప్పుడు హ్మ్. నేనేం చేస్తా అంటే మీకు క్లియర్‌గా అర్థమయ్యేదానికి మొత్తం అన్ని కాలమ్స్ ప్రింట్ చేస్తాను సేమ్ యాక్షన్ యూజ్ చేసుకొని. ఓకే. సో, నేనిక్కడ ఎందుకు ఓన్లీ $1, $2, $3 పెడుతున్నాను నేను. ఎందుకంటే నాకు ఇక్కడ 3 ఉన్నాయి. చూడు ఇది ఒక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్. అంటే ఇదొక కాలము, ఇదొక కాలమ్, ఇదొక కాలమ్. సో, అందుకు నేను $1, $2, $3 సో, $1 అంటే ఫస్ట్, $2 అంటే సెకండ్, $2 అంటే థర్డ్‌ది. సో, నేనిక్కడ ఫీల్డ్ సెపరేటర్‌తో నేను సెగ్రిగేట్ చేసినప్పుడు ఏమొచ్చింది చూడు ఇక్కడ. మొత్తం నేమ్స్ అని ఒక కాలమ్‌గా సెపరేట్ అయిపోయింది. తర్వాత సెకండ్ 25, 40, 28 అంతా ఒక కాలమ్‌గా సెపరేట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్‌ది సెపరేట్ అయిపోయింది. హ్మ్. సో, ఇది మనకు క్లియర్‌గా అర్థం కావాలంటే జస్ట్ మనము ఇదొక నోట్‌ప్యాడ్‌లో ప్లేస్ చేసుకొని నేను ప్లేస్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లేదంటే నేనిక్కడ ఆల్రెడీ ఒక అవుట్‌పుట్ ఓకే. 1, 3గా వచ్చాను. సో, ఇది ఎలా వస్తుందంటే
ఇలాగ స్ప్లిట్ చేసుకుంటుంది. మనం ఎప్పుడైతే మనం F1 ఆప్షన్ ఇచ్చేసి కామా ఇచ్చామో, సో, కామా దగ్గర ఇలా స్ప్లిట్ చేసుకుంటే ఇలాగొస్తుంది. సో, అప్పుడు ఇది $1 అంటే ఫీల్డ్ 1 అంటే కాలమ్ 1. ఇది కాలమ్ 2, కాలమ్ 3. సో, $1 అని ప్రింట్ చేసినప్పుడు మనకు ఓన్లీ నేమ్స్ ఒకటే వచ్చాయి. సో, మనం ఎగ్జాంపుల్‌లో చూసాం గదా ఆల్రెడీ. చూడు అన్ని నేమ్సే వచ్చాయి. ఇక్కడ $1 అని స్పెసిఫై చేస్తే. $1, $3 అని స్పెసిఫై చేస్తే మనకి ఫస్ట్ కాలము, లాస్ట్ కాలమ్ వచ్చాయి ఇక్కడ. సో, ఫస్ట్ కాలమ్ అంతా నేమ్స్, లాస్ట్ కాలము 25, 35, లాస్ట్‌లో 85, 90. చూడు ఇక్కడ 25, 35 లాస్ట్‌లో 85, 90. అర్థమైందా? ఇప్పుడు ఈ ఏడబ్ల్యూకే అనే కమాండ్ ఇలాగ ప్రింటింగ్‌కే కాదు, మనం ఒక కమాండ్ కూడా ఏదైనా ఒక ఇఫ్ ఎల్స్ కానీ, లేకుంటే ఫర్ లూప్స్ కానీ, లేదంటే ఏదైనా అల్గారిథమ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు. సో, దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, దానికి ఇది ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ రన్ చేసి అవుట్‌పుట్ వచ్చిన తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, నేను ఇక్కడ కమాండ్ ఇక్కడుంది. నేను ఇక్కడ నోట్‌ప్యాడ్‌లో కాపీ చేసుకున్నా. సో, మనకి ఆన్సర్ డాట్ టెక్స్ట్ ఉంది కాబట్టి నేను జస్ట్ డైరెక్ట్ రన్ చేస్తున్నా. సో, రన్ చేస్తూనే మనకు అవుట్‌పుట్ వచ్చింది. సో, ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ కమాండ్ గురించి. సో, ఈ కమాండ్ ఏంటి? ఇక్కడ ఇఫ్, ఎల్స్ అనే లూప్ ఉంది. ఇప్పుడు ఇఫ్ అనే కండిషన్‌లో నేనేం పెట్టాను? ఫీల్డ్ 2 ఈక్వల్ టు ఫీల్డ్ 3 అంటే ఈ సెకండ్ కాలమ్ ఈక్వల్ టు థర్డ్ కాలమ్ అంటే మొత్తం ఎగ్జాక్ట్‌గా ఉంటే అప్పుడు ఏం చేయాలి నాకు? $1, $2, $3 మొత్తము 3 కాలమ్స్ నాకు ప్రింట్ చెయ్యి. ఒకవేళ అలా ఈ 2 ఈక్వల్ కాకుండా ఉంటే ప్రింట్ నో డూప్లికేట్స్ అని నాకు ప్రింట్ చెయ్యి చెప్తుంది. సో, ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈచ్ లైన్ కంపేర్ చేస్తుంది. ఈచ్ లైన్. ఓకే. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ కండిషన్ ఎక్కడ? సెకండ్, థర్డ్. ఓకే. సో, ఫస్ట్ ఎలా చేస్తుంది? 25, 25 చెక్ చేస్తుంది. ఇది మ్యాచ్ అయితే మొత్తం ఎంటైర్ లైన్‌ను ప్రింట్ చేస్తుంది. అంటే $1, $2, $3 అంటే జాను 25, 25 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది మ్యాచ్ అయితే మొత్తం లైన్ ప్రింట్ చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ కాకుండా ఉంటే ఏం చేస్తుంది? నో డూప్లికేట్స్ అని ప్రింట్ చేస్తుంది. సో, ఇక్కడ 30 నాట్ ఈక్వల్ టు 35 గదా! కరెక్టేనా? 30 నాట్ ఈక్వల్ టు 35 గదా! 30 ఈక్వల్ టు 35 కాదు గదా! సో, అందుకే ఇక్కడ ఇఫ్ అనే కండిషన్ సాటిస్ఫై కాలేదు. సో, అప్పుడు ఏమవుతుంది? ఎల్స్ కండిషన్ ప్రింట్ అవుతుంది. ఈ నో కండిషన్ డూప్లికేట్. సాటిస్ఫై అయితే ఇది ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై కాకుంటే మనకు ఈ కండిషన్ ప్రింట్ అవుతుంది. సో, అందుకు నో డూప్లికేట్స్ సెకండ్ దాంట్లో. సో, మనం అవుట్‌పుట్ చూస్తే చూడు నో డూప్లికేట్స్. సో, అలాగా ఈచ్ లైన్‌లో కంపేర్ చేస్తుంది. ఈచ్ లైన్‌లో. ఏడబ్ల్యూకే స్పెషాలిటీ ఏంటంటే ఇట్ విల్ రీడ్ ఫైల్ లైన్ బై లైన్ ప్లస్ we can do some operations by using AWK. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ లూప్ మనము పర్ఫార్మ్ చేయొచ్చు, ఫర్ లూప్ పర్ఫార్మ్ చేయొచ్చు, ప్రింట్ ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసాము. సో, అలాగా మనకు కావాల్సిన ఆపరేషన్ మనం పర్ఫార్మ్ చేసుకోవచ్చు. అది ఏడబ్ల్యూకే స్పెషాలిటీ. అర్థమైందా? సో, ఇక్కడ నేను అవుట్‌పుట్ ఇచ్చాను. ఓకే. సేమ్ అవుట్‌పుట్. ఓకే. సో, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దీని ఫంక్షనాలిటీ. సో, ఈ కమాండ్ నేను రన్ చేస్తాను. తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, కమాండ్ ఏముంది మనకి ఏడబ్ల్యూకే సింగిల్ కోట్స్‌లో అలైస్ నెక్స్ట్ యాక్షన్. యాక్షన్ ఏంటి మనకి ప్రింట్ సింగిల్ కోట్స్. తర్వాత ఫైల్ నేమ్. ఇప్పుడు మనకు చూడు మామూలుగా మనకి ఈ ఫైల్‌లో ఏముంది ఆన్సర్ డాట్ టెక్స్ట్‌లో ఇట్లా ఉంది గదా! జాను, అలైస్, బాబ్ అని. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే కమాండ్ ఏంటి? ప్రింట్ అని మామూలుగా ఈ కమాండ్ యూజ్ చేస్తాం గదా! మనం ఇంతవరకు యూజ్ చేసిన కమాండ్ ఇది గదా! మనం యూజ్ చేసిన కమాండ్ ఇది. మామూలుగా ఈ కమాండ్ రన్ చేస్తే అన్నీ ప్రింట్ అవుతది.
ఇప్పుడు నాకేం గావాలి? ఇట్లా నాకు అన్ని ప్రింట్ కాకుండా ఏదైతే లైన్ అలైన్స్‌తో బిగిన్ అవుతుందో నాకు ఆ లైన్ మాత్రమే ప్రింట్ చెయి. హ్మ్. సో, నువ్వు అది ఎలా మెన్షన్ చేస్తావు? ఇలా ఫార్వర్డ్ స్లాషెస్‌లో ఆ వర్డ్ మెన్షన్ చేస్తే దీనికేమని అర్థమవుతుందంటే నేనిక్కడ ఏదైతే ప్రింట్ చేస్తానో ఆ ప్రింట్ అయిన అవుట్‌పుట్‌లో అలైన్స్‌తో స్టార్ట్ అయ్యేది మాత్రమే నాకు ప్రింట్ చెయి. సో, అందుకే ఇక్కడ ఓన్లీ అలైన్స్. హ్మ్. సో, ఈ కమాండ్ సింటాక్స్ ఏంటి యాక్చువల్‌గా? సింటాక్స్ ఇది. రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ ప్యాటర్న్ నథింగ్ బట్ వర్డ్. ఏ వర్డ్ మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు? అర్థమైందా? హ్మ్. ఓకే. సో, దట్స్ ఆల్ అబౌట్ ఏడబ్ల్యూకే. సో, ఈ టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్ గురించి ఈ రోజుతో కంప్లీషన్ అయిపోయింది. సో, మనకి ఈ టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్‌లో మనం అన్నీ గుర్తుపెట్టుకోలేం. ఈ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోలేము. ఇవన్నీ గుర్తుపెట్టుకోలేం. మనకు గుర్తుండాల్సిందేంటి? ఈ కమాండ్ పర్పస్ ఏంటి అనేది గుర్తుండాలి. ఓకే. మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఇట్లా పీపీటీకొచ్చేసి ఈ కమాండ్ సింటాక్స్ చూసుకొని గూగుల్‌కెళ్ళేసి ఏ ఆప్షన్ ఏంటి 1 ఎగ్జాంపుల్ రెఫర్ చేసుకొని మనము చూసుకుంటాం. అంతే. అర్థమైందా? హ్మ్. ఈ టెక్స్ట్ మానిప్యులేషన్ కమాండ్స్‌లో మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం యూజ్ చేసే కమాండ్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యాట్ కమాండ్, హెడ్ కమాండ్, టెయిల్, గ్రెప్, డబ్ల్యూసీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయ్యే. ఈ రిమైనింగ్ కమాండ్స్ ఏమున్నాయో అవి మనము షెల్ స్క్రిప్టింగ్‌లో యూజ్ అవుతాయి. ఓకేనా? సో, మీరు ఫోకస్ ఈ ఈ 5 క్యాట్ కమాండ్, హెడ్, టెయిల్, గ్రెప్, డబ్ల్యూసీ అనే కమాండ్ మీద ఫోకస్ పెట్టండి. ఈ కమాండ్ గురించి షార్ట్, యూనిక్, సెట్ ఏడబ్ల్యూ గురించి జస్ట్ వాట్ ఈస్ వాట్ ఒక 1 ఆర్ 2 ఎగ్జాంపుల్స్ చూసుకోండి. అంతే. ఓకే. సో, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఓకే. మనం నెక్స్ట్ సెషన్‌లో ఇంకో కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. బై.